వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతాలాపన అనంతరం స్వీట్లు పంచి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారతదేశానికి స్వాతంత్రం ఎందరో మహనీయుల త్యాగాల ఫలితమని, స్వాతంత్ర సమరయోధుల సేవలను గుర్తు చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, జగన్ ఇద్దరికీ తేడా లేదని ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. గతంలో కుప్పం ఎన్నికల్లో వైసీపీ కూని చేస్తే పులివెందులలో తాజాగా చంద్రబాబు అదే చేశారని ఆరోపించారు. ఇద్దరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీతో ఒకరిది బహిరంగ పొత్తు కాగా మరొకరిది అక్రమ పొత్తు అని విమర్శించారు. ప్రజాస్వామ్యం బతకాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని వైఎస్ షర్మిల అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వరంగల్ కిల్లా, వరంగల్ కుష్మహల్లో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు, ప్రజలు హాజరయ్యారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలను రోహిత్ రెడ్డి స్పందించారు. పార్టీ మార్పు వార్తలను ఖండిస్తూ అమెరికా నుంచి ఓ వీడియో విడుదల చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కదారి పట్టించేందుకు ఇలాంటి పుకార్లు లేపుతున్నారు. గతంలో బీజేపీ తరపున వచ్చిన వారిని బహిరంగంగా ప్రపంచానికి పట్టించాను. కేసీఆర్ సైనికుడిగా పనిచేయడమే నా లక్ష్యం అని అన్నారు. వార్ 2 కూలీ చిత్రాలు ఒకే రోజు విడుదల కావడంతో అభిమానులు థియేటర్లకు పోటెత్తారు. పలువురు సెలబ్రిటీలు కూడా థియేటర్లో సందడి చేశారు. న్యాచురల్ స్టార్ నాని ఈ రెండు సినిమాలను వీక్షించేందుకు హైదరాబాద్లోని ఏఎంబీ థియేటర్కు వెళ్లారు. అయితే నాని పూర్తిగా మాస్క్తో ముఖాన్ని కప్పుకొని వెళ్లాడు. తన కొత్త లుక్ను రివీల్ కాకుండా చూసేందుకు ఇలా మాస్క్ ధరించాడని ఫ్యాన్స్ చెబుతున్నారు. ప్రస్తుతం నాని వీడియో వైరల్ అవుతోంది. స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు గడిచిన సంగారెడ్డి జిల్లా సింగాపూర్ మండలంలోని గైరాన్ తాంటా ప్రజలు కనీస రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. వాగులో నుంచి 2 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. తమ తాంటాలకు స్వాతంత్ర్యం రాలేదని, రోడ్డు లేకపోవడంతో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలం కేంద్రానికి చెందిన రైతు ఎసమోని రాములు కౌలుకు తీసుకున్న భూమిలో లక్షల ఖర్చుతో సాగు చేసిన వరి, పత్తి పంటలు భారీ వర్షాలకు నీట మునిగి పూర్తిగా దెబ్బతిన్నాయి. చెరువును తలపించేలా పొలంలో నీరు నిలిచిపోవడంతో రైతుకు భారీ నష్టం వాటిల్లింది. ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని రైతు ఎసమోని రాములు కోరారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వేములవాడ పట్టణంలోని పాఠశాలల విద్యార్థులు ఫ్రీడమ్ ఫైటర్స్ వేషధారణలో ఆకట్టుకున్నారు. జాతీయ గీతాలాపనతో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు, బహుమతులు పంపిణీ చేశారు. పట్టణంతో పాటు గ్రామాల్లోనూ దేశభక్తి పాటలు, విద్యార్థుల నినాదాలతో వాతావరణం మారుమోగింది. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ గోల్కొండ కోటలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, డీజీపీ జితేందర్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మెదక్ జిల్లాలోని 7 పాయలలో నీటి ప్రవాహం పెరగడంతో అధికారులు వనదుర్గా భవానీ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. సింగూరు ప్రాజెక్టు నుంచి విడుదలైన నీటితో మంజీరా నదిలో వరద కారణంగా ఆ ఆలయం ఇప్పుడు జల దిగ్బంధంలో చిక్కుకుంది. వనదుర్గా ప్రాజెక్టు నిండి పొంగి పొల్లడంతో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. భక్తులు నది వైపు వెళ్లకుండా ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.